నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనకి ఎలాంటి చిట్కాస్ చేంజ్ చూసిపోతున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఎలాంటి చిట్కాస్ మీరు చెప్పబోతున్నారు? దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యలకి క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను ఎలా వాడుకోవాలో ఆ పద్ధతి ఎలాగో వివరాలు కూడా అన్ని నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నానమ్మా. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాం. ఓకేమ్మా. సయాటికా సమస్యకి చక్కటి గృహ వైద్యం. సయాటికా నిజంగా చెప్పుకోవాలంటే సయాటికా అనేది మన దేహంలో ఉండేటువంటి ఒక పెద్ద నరం. ఇలాంటి నరాలు రెండు ఉంటాయి. వెనక భాగంలో మొదలయ్యేసేసి అంటే కటి భాగంలో నడువు భాగంలో మొదలయ్యేసేసి ఎడంవైపు ఒక సయాటిక నరము, కుడివైపు ఒక సయాటిక నరము వెనుక భాగంలో పాదాల వరకు వ్యాపించి ఉంటాయన్నమాట. ఈ యొక్క సయాటిక నర్వు లేదా సయాటిక నర్వము వ్యాధిగ్రస్తమైనప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సయాటిక అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. అంటే నరం పేరే నరువు పేరుతోనే ఆ యొక్క వ్యాధిని కూడా పిలిచడం జరుగుతుందన్నమాట. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ వ్యాధి గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని గృధ్రసి వాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు పేర్కొనడం జరిగింది. సంస్కృతంలో గృధ్ర అంటే గద్ద అనేటువంటి అర్థం. గద్ద నడక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క సయాటిక వ్యాధిగ్రస్తుని యొక్క నడక ఉండడం చేత ఈ యొక్క సమస్యను గృధ్రసి వాతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు నడవడం కష్టంగా ఉంటుంది, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నిల్చోవడం కష్టంగా ఉంటుంది, అదేవిధంగా మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది, అదేవిధంగా పడుకున్నప్పటికీ అటు ఇటు తిరగడం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి దానికి కూడా మూమెంట్ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడి మరి బెడ్డెడన్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కొంచెం కాలు కదిలిచ్చినప్పటికీ విపరీతమైన పోటు, సలుపు, బాధ, అసౌకర్యం, నొప్పి ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అనమాట. మరి ఈ సయాటిక నొప్పి తగ్గేందుకు అనుభవపూర్వకమైనటువంటి వైద్యము, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి వైద్యము, అందరికీ తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి చక్కటి వైద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 4 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి సయాటిక సమస్య తగ్గించేందుకు ఔషధం తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే వెల్లుల్లిపాయలు ఈ విధంగా పాయల్లాగా చేసుకొని, వెల్లుల్లి తెలుసు కదా, వెల్లుల్లి, ఆ యొక్క వెల్లుల్లిపాయల నుంచి ఈ విధంగా తొలగించేసినటువంటి ఇలాంటి పాయలు ఒక 25 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా రెండవ పదార్థంగా నువ్వులు, నల్ల నువ్వులు అయితే మరీ శ్రేష్టము. నల్ల నువ్వులు దొరకని పక్షంలో తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే కాస్త నలిగిపోతాయి అన్నమాట, కచ్చా పచ్చగా పొడిలాగా అయిపోతుంది. ఈ నల్ల నువ్వులు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా మూడవ పదార్థంగా మిరియాలను కూడా కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 25 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి. 4వ పదార్థంగా శొంఠి చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోండి. అంటే వెల్లుల్లి 25 గ్రాములు, నువ్వులు 25 గ్రాములు, మిరియాల చూర్ణం 25 గ్రాములు, శొంఠి పొడి 25 గ్రాములు. ఈ పదార్థాలన్నీ కలిపేసేసి మీకు వీలుండి వసతుండి అవకాశం ఉంటే ఇంట్లో మనకు రోల్ లాంటిది ఏదైనా ఉంటే రోస్ట్లో వేసి మెత్తగా దంచేసేస్తే పదార్థం అంతా కలిసిపోతుంది. అలా కుదరనటువంటి పక్షంలో మిక్సీలో వేసేసి కూడా ఆ పదార్థాన్ని అంతా బాగా కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కేవలము 1 నుంచి 1.5 గ్రాము వరకు మాత్రమే వాడుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి ఔషధం కాబట్టి 1 నుంచి 1.5 గ్రాము మ్యాక్సిమము. సమస్య మరీ తీవ్రంగా ఉండి వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఇక్కట్లకు గురి చేసేటువంటి పరిస్థితి అయితే కొన్నాళ్ల పాటు మ్యాక్సిమం 2 గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు. కాబట్టి రోజు ఉదయం ఒక్కసారి ఆహారానికి ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి, రాత్రిపూట కూడా ఆహారానికి ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క పదార్థాన్ని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి కానీ లేకపోతే 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు అనమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధం చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే పనిచేసి సయాటిక నొప్పికి కారణమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి ఆ నొప్పిని తగ్గించేందుకు చాలా చక్కగా సహకరిస్తుంది. ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా వాడుతూ మరి శలభాసనం అనేటువంటి ఆసనాన్ని వేయడం వల్ల మరింత సమర్థవంతంగా శీఘ్రంగా ఫలితాలు కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ మధ్యలో అందరికీ మరి గూగుల్ సెర్చ్ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి గూగుల్ సెర్చ్లో శలభాసనం అని మనం సెర్చ్ చేసినట్లయితే ఆ శలభాసనము
ఏ టైంలో వేయాలి, ఎన్నిసార్లు వేయాలి, ఏ పద్ధతిలో వేయాలి, ఎంతసేపు వేయాలి మొదలు వివరాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మరి ఆ విధంగానా మీరు శిలవాసనం వేయచ్చు. లేకపోతే గురువు మీకు అందుబాటులో ఉన్నట్లయితే గురువు సమక్షంలో కొన్నాళ్ళ పాటు ఆ శిలవాసనం వేసేటువంటి విధానం నేర్చుకొని తర్వాత కూడా వేయడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. సో అది కూడా మన ఆయుర్వేదిక్లో చాలా న్యాచురల్గా చేసి చూపించారు కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.